ఒక టాయ్ మన మార్కెట్లో ఒక టాయ్ ఉంటే వాటికి ఎట్లయితే వాటి యూజర్ మాన్యువల్ అంటే వాటిని ఎట్లా వాడాలి ఏం చేయాలి ఆ మాన్యువల్ ఎట్లా వస్తుందో ఈ భగవద్గీత కూడా మనకు ఒక మాన్యువల్. మన దగ్గర భారతీయ వైదిక సనాతన పరంపరలో ముఖ్యం మన బేస్ ఏంటిది అంటే వేదాలు. ధర్మ అర్థ కామ మోక్ష అందరికి పురుషార్థాలుగా చెప్పారు ఇవి. తర్వాత ఇది రాయాలి ఒక బుక్ లాగా రాయాలని చెప్పి గణేశునితో స్టార్ట్ చేసారు. అది ఎట్లా జరిగిందమ్మా అసలు? అది వ్యాసుడు అంటే ఒక పదవి అన్నమాట. ప్రతి మన్వంతరానికి ఒక్కొక్క వ్యాసులు వారు జన్మించడం అనేది జరుగుతుంది. కృష్ణ ద్వైపాయన వ్యాస అంటే కలియుగంలో మనిషి మంద బుద్ధివాడు అంటాడు. ధర్మ అర్థ కామ మోక్ష. సో కామంలో అర్థంలో అందరు ఎక్సెల్. యంగ్స్టర్స్ వినాలి అసలు. అలాంటి వాళ్ళు విన్నారా అంటే అమ్మో నేను అంతసేపు కూర్చోను అంటారు. నువ్వు మధ్యలో ఆగిపోయావు అనుకో నేను వెళ్ళిపోతాను. మరి ఇప్పుడు నేను లేచాను సంధ్యావందనానికి అంటే వినాయకుడు వెళ్ళిపోతాడుగా. అయితే ఏం చేసేవారు అంటే ఇంతే కాకుండా మహాభారతంలో మనకు చాలా మందికి తెలియదు జాగ్రఫీ ఉందండి. ఇది మాది అసలు మీ చిహ్నాలే లేవు అంటారు. ఆ టెంపుల్స్ పైన వాళ్ళు మస్జిద్ కట్టేయడము ఇది మాది అసలు మీ గుడే లేదు అంటారు. ఇంకా రీసెంట్గా చెప్పాలి అంటే పెద్దమ్మ తల్లి గుడి మనం చూసాం కదంటే రీసెంట్ జరిగింది. ఇన్ని దేవాలయాలు కూలుస్తుంటే పడుకున్నాడా మనిషి? ఏ పృథ్వీ మీద ఏ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో కాశీ వస్తుంది, బద్రీనాథ్ ఎక్కడ వస్తుంది, రామేశ్వరం ఎక్కడ వస్తుంది మీరు చూడండి. వెన్ ఇందిరాగాంధీ వాజ్ దేర్ నస్బందీ అని చెప్పారు. నస్బందీ చేసే వాళ్లకు మనీ ఇచ్చారు. ఈ అట్లీస్ట్ బీజేపీ వచ్చిందన్నా కొంచెం నాకు నమ్మకం ఉంటుంది. లేదంటే శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్గా మారడానికి కారణము మహాభారతం. హూ లిజన్స్ టు హిస్టరీ దే క్రియేట్ హిస్టరీ. మహాభారతం గ్రంథం పేరు మహాభారతం కాదు. మీ చుట్టుపక్కల ఇంటి పక్కన ఎవరైనా బ్రాహ్మణ్ బాధపడుతున్నాడు పూరున్నారు అంటే మీరు పాపం తింటున్నారు అనుకోవాలి. గో బ్రాహ్మణ హితార్థాయ దేశస్య హితాయ చ. పాదాన్ని తీసుకెళ్లి గుహలో బంధిస్తారు 100 పిల్లలు. రోజుకొక ఒకరి సరిపోయేంత ఫుడ్ ఇస్తారు. అదంతా ఫేక్ నాన్సెన్స్. హిట్లర్ గురించి చదివాను, టిప్పు సుల్తాన్ గురించి చదివాను, చెత్త వాళ్ళని హీరో అని చెప్తూ చదివాను. ఇప్పుడు కూడా మనం కనుక చూస్తే ఔరంగజేబ్ హీరో అంటున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చెప్పారా? రాణి పద్మావతి గురించి చెప్పారు, దుర్గమ్మ తల్లి గురించి అసలు ఇలాంటి వాళ్ళ గురించి చెప్పలేదు. ఝాన్సీకి రాణి, జీజామాత, ఎన్నెన్నో ఇంకా అసలు థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఈజ్ ఇట్ నాట్ నాన్ సెన్స్? అసలు అది ఏంటిదో కూడా తెలియదు. రేపు ప్రాణం అడుగుతాడా ఏం అడుగుతాడా కూడా తెలియదు. బట్ అర్జున స్టాండ్స్ అప్ అండ్ చేసి గురుగారు మీరు చెప్పండి నేను కొట్టను మీరు లేకుంటే మనము బాణం అనేది కొట్టలేము. సీరియల్స్ లో చూపించినట్టు నాన్ సెన్స్ లేకున్నా కూడా మహాభారతం ఇస్ అ బుక్ ఆఫ్ ధర్మ అర్థ కామ మోక్ష.